ప్రాచీన కాలంలోని ఋషులు మన పూర్వీకుల కంటే ఎక్కువగా గాని, గొప్పగా గాని మనం ఆలోచించలేము అని భావించటం నిజానికి మనం చేసే పెద్ద తప్పు. ఇటువంటి ఊహతో మనం ఏమీ సాధించలేము. మన విజ్ఞతను ఉపయోగించకుండానే జీవితాన్ని కొనసాగించటం మనం చేసే మరో పెద్ద తప్పు. భగవంతుడు లేడని ఎవరైనా అంటే అతడిని ఒక గొప్ప తాత్వికునిగా పరిగణిస్తాం. ప్రపంచంతో ముడిపడినవాడు ప్రపంచంలోని సమస్యలను పరిష్కరించలేడు. ప్రపంచం నుండి విడిపడిన వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. నా ఉద్దేశ్యంలో కష్టాలలో ఉన్నవారికి సహాయం చేయడం సంఘసేవ కాదు. దురవస్థలో ఉన్నవాడికి కొద్ది ప్రశాంతతను చేకూర్చటం కంటే మించిన సంఘసేవ వేరే ఏమీ లేదు. అందుకోసం ఆత్మను ఉద్ధరించటానికి చేయవలసిన పనిని మొట్టమొదట చెయ్యాలి. కానీ దురదృష్టవశాత్తు సంఘ సేవకులమని అనుకునేవారు, ఇతరుల కోసం పాటుపడుతున్నామని నటించేవారు ఆత్మ గురించి ఏ మాత్రం పట్టించుకోరు. మన యోగులు విదేశీయులను, ప్రత్యేకించి పాశ్చాత్యులను ఎందుకు ఇష్టపడతారు మీకు తెలుసా? భౌతికవాదులైనప్పటికీ వాళ్ళు నిజాయితీగా ఉంటారు. వాళ్ళు ఏది చెయ్యాలనుకున్నా పూర్తి చిత్తశుద్ధితో చేస్తారు. మన దేశవాసుల్లో ఈ గుణం లేకపోవడం శోచనీయం. మనలో గొప్పతనం ఏమీ లేకపోయినప్పటికీ మన పూర్వీకుల గొప్పతనాన్ని గొప్పగా చెప్పుకుంటాం. మనం గతంలోనే జీవిస్తుంటాం, కానీ వాళ్ళు వర్తమానంలో జీవిస్తారు. మన సమర్థత ఆధారంగా మనం ప్రగతిని సాధిస్తాం, కానీ మన పూర్వీకుల వైభవాన్ని బట్టి కాదు. ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ప్రయత్నించేవారు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. రెండవది, సాధనయందు ఆసక్తి కలిగి ఉండాలి. ఆధ్యాత్మికత బలహీనులకు, బుద్ధిహీనుల కొరకు కాదు. భగవంతుడు హృదయంలో నివసిస్తాడని అందరూ సాధారణంగా అంటారు, కానీ మనం ఆయనలో నివసించకపోవటం దురదృష్టకరం.